నాని హీరోగా వచ్చిన సరిపోద శనివారం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలుసు. గత వారం విడుదలై ఈ చిత్రం ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. వరదల వల్ల కలెక్షన్స్ ఏమైనా తగ్గుతాయా అని అంతా అనుకున్నారు. కానీ వరదల ధాటికి తట్టుకొని సరిపోద శనివారం బాక్సాఫీస్ వద్ద నిలబడగలిగింది. ఇక గురువారం నాడు ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ వేడుకలను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ, ఒక సినిమాకి సరైన సక్సెస్ అంటే ఏంటి, బ్లాక్ బాస్టర్ పోస్టర్ వేయడమా, 100 కోట్లు కలెక్ట్ రావడమా అని అనుకున్నాను. కానీ సినిమా టీంలోని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా మాట్లాడడం, దాన్ని ఆడియన్స్లో కూర్చొని నేను చూసుకోవడం, వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడుతుంటే ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేయడం, ఇది అసలైన విజయం అని అర్థమవుతుంది. సరిపోద శనివారం సినిమా విషయానికి వస్తే ఇక సక్సెస్ క్రెడిట్ అంతా కూడా వివేక్ ఆత్రేయకే దక్కుతుంది. సినిమా విడుదల దగ్గర నుంచి వివేక్ ఆత్రేయ ఆరోగ్యం క్షీణించింది. అయినా కష్టపడి సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు అని నాని చెప్పుకొచ్చారు. ఇక ఆ టైంలో నేను ఆయన్ని డైరెక్షన్ టీంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా మాత్రం పనిచేశాను. కానీ పనులన్నీ ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ఇంతకుముందు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంటే సుందరానికి తీసాం, ఇప్పుడు మాస్ సినిమాని తీసాం. ఇక నెక్స్ట్ మేము అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం తీస్తాం. థియేటర్లో ప్రేక్షకుడు సీట్లో కూర్చోకుండా పగలబడి నవ్వేలాగా సినిమా తీస్తామని చెప్పుకొచ్చారు. ఈసారి మళ్ళీ జానర్ మారిస్తే ఎలా ఉంటుందో చూద్దామని అన్నారు నాని.